హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు ఓ స్పెషల్ డిజైనర్ మాస్టర్ పీస్ చూపించబోతున్నానండి. మాస్టర్ పీస్ అని ఎందుకు అంటున్నానంటే, ఇలాంటి సెట్స్ చాలా రేర్గా, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అంటారు చూసారా, అలాంటి సెట్స్ అండి. చాలా డిజైనర్ పీసు. ఒక పట్లర్ సందర్భంగా, పట్లర్ అకేషన్లో ఓ పట్లర్ బ్రైడ్ కోసం తయారు చేయబడ్డ ఎక్స్ట్రాడినరీ సెట్ చూపించబోతున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. సెట్ మాస్టర్ పీస్ అని ఎందుకన్నానంటే, నేను వెయిట్ చెప్తానండి. ఎందుకంటే వెయిట్లో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. మొత్తం ఈ సెట్ అంతా కలిసి, అంటే ఈ మినీ హారం, ఇది ఫుల్ లెంగ్త్ హారం చేసే సెట్ కాదండి. ఇది మినీ హారంగానే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా షార్ట్ బాగుండదు, ఇంతకన్నా లాంగ్ చేసినా బాగుండదు. ఇది ఓ రాణి టైప్ హార్ అండి. ఇది అంటే ఆ మాస్టర్ పీసు, మాస్టర్ క్లాస్ అనమాట. ఆ క్లాస్లో చేయబడ్డ పీస్. సో మినీ హారంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ మినీ హారం విత్ మ్యాచింగ్ హ్యాంగింగ్స్. ఇంత హెవీ సెట్కి ఓ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ కూడా సెట్ ఉంటే కానీ కంప్లీట్ ఫీల్ రాదండి. సో అటువంటి ఈ సెట్ మొత్తం కలిసి ఒక 175 గ్రామ్స్లో డిజైన్ చేయడం జరిగింది. నెట్ వెయిట్ అంటే ఇవి ఒక 25 గ్రామ్స్ ఉన్నాయండి హ్యాంగింగ్స్. 150 గ్రామ్స్ వరకు మనకి ఈ మినీ హారం. మినీ హారం అంటే ఇది లెంగ్త్తో కంపేర్ చేస్తేనే మినీ హారం అండి. కానీ ఒక్కసారి మెడలో ధరిస్తే ఇది ఫుల్ హారం లాగా, కంప్లీట్ ఆర్నమెంట్ లాగా కనపడుతుంది. ఎందుకంటే ఈ పార్ట్ చూసారా, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 5 ఇంచెస్ ఉందండి. 5 ఇంచెస్ రేడియస్లో మనకి ఈ లాకెట్ పార్ట్ డిజైన్ చేసాం. ఇది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇది మన ఒక యూ షేప్ హారం లాగా. స్పెషల్గా లాకెట్ ఏమీ కింద ఉండదండి. హారంలోనే, ఆ బెల్ట్లోనే ఇన్బిల్ట్గా మనకి లాకెట్ వచ్చింది. ఇంకొక ఇందులో ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే ఈ స్టోన్స్ అండి. ఈ ఎమరల్డ్స్లో న్యాచురల్ ఎమరల్డ్ ఇది. ఈ సైజ్ చూసారా ఎంత ఉందో. ఇది దాదాపుగా ఒక 25 క్యారెట్స్ పీస్ అనమాట. ఇది దీన్ని మనం మా జ్యువెలరీ టర్మ్స్లో పల్చా అంటాం. ఎమరల్డ్ పల్చా అంటే ఒక న్యాచురల్ రా ఎమరల్డ్ పీస్ తీసుకుని దాని మీద ఒక ఫ్లవర్ కట్, హ్యాండ్ కట్ జరుగుతుంది. సో చాలా రేర్ పీసెస్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి డిజైనర్ పీసెస్ చేయాలి అంటే ముందు ఈ స్టోన్స్ కలెక్ట్ చేస్తాం. ఈ ఎమరల్డ్స్ దొరికినప్పుడే ఇలాంటి ఈ సెట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది ఏదో క్యాడ్లో డిజైన్ చేసుకుని ఏదో పేపర్ మీద చేసేది కాదండి. ఒక డిజైన్ గీసుకుంటాం. పేపర్ మీద ఒక డిజైన్ గీసుకుని స్టోన్స్ దొరికిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ముందు స్టోన్స్ కలెక్ట్ చేసుకుని స్టోన్ని బట్టి డిజైన్ క్రియేట్ చేయటం, దాన్ని డిజైనర్ పీస్ అంటారు. సో ఇవి ఒక్కసారే తయారవుతాయండి. మళ్ళీ ఇలాంటి పీస్ ఇంకోటి తయారవదు. కొంచెం డిఫరెంట్ చేంజెస్ తోటి తయారు చేయటమే తప్ప ఇదే సేమ్ డిజైన్ ఇంకోటి తయారు చేయలేము. సో అటువంటి యూనిక్ పీస్ అండి. ఇలాంటి డిజైనర్ పీసెస్ అన్నప్పుడే ఆ బడ్జెట్, మరి ఇంత డిజైన్ వన్స్ ఒక్కసారి చేసి వదిలేయాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి చూడండి. దాని మీద దాదాపుగా ఒక స్వర్ణకారుడు ఒక నెల కూర్చుంటే కానీ ఈ సెట్ తయారు కాలేదండి. సో అటువంటి అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ పీస్, పీకాక్స్ తోటి చక్కటి ఎమరల్డ్ పీసెస్ చుట్టూ కూడా మీరు గమనిస్తే సీజెడ్ వర్క్ ఇటాలియన్ స్టైల్లో చేయటం జరిగింది. ఆ వైట్ రోడియం తోటి, సీజెడ్స్ తోటి బ్యూటిఫుల్గా పీస్ని డెకరేట్ చేసాం. 1, 2, 3 పీసెస్ని కూడా ఇంకా చుట్టూ వర్క్ చేసాం. ఇక్కడ పెద్ద సైజు నెమళ్ళు వచ్చినాయి. ఇది పూర్తిగా హ్యాండ్మేడ్ జాబ్ అండి. ఇది కంప్లీట్గా హ్యాండ్మేడ్ సెట్ అని చెప్పాలి. సో ఈ 2 ప్లేసుల్లో పెద్ద సైజు నెమళ్ళు, అలాగే పైన 2 నెమళ్ళు, పైన 2 హంసలు, ఇలా కొద్దిపాటి క్యాడ్ ఎక్కడ అవసరం. ఇప్పుడు ఈ పీస్ చూసారా, క్యాడ్ పీస్. ఇది పూర్తిగా హ్యాండ్మేడ్ పీసు. ఇంకా మీకు ఆ నెమలి టైల్లో కూడానండి పర్ల్స్తో అలంకరించడం జరిగింది. ఈ పర్ల్స్ అంటే ఇవి పర్ల్స్ అండి, స్టోన్స్ కాదు. చూసారా ఈ పర్ల్స్, ఇవి అందుకే డిజైనర్ పీస్ అంటున్నాను. 1 మంత్ ఎందుకు పట్టిందో మీరు అర్థం చేసుకుంటారని. సో ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవేదో అంటించిన పర్ల్స్ కాదండి. బెస్ట్ క్వాలిటీ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ మనం తీగతో చుట్టడం జరిగింది. ఆ నెమలి తోకలోనే, ఆ నెమలి పింఛంలోనే ఆ పర్ల్ను చుట్టడం జరిగింది గోల్డ్ తీగతోటి. ఇంకా పడిపోయే అవకాశం ఉండదు. పర్ల్ కదా, ఊడిపోతుంది, పడిపోతుంది, ఆ భయం లేదండి. సో చక్కగా పర్ల్స్ తోటి, అలాగే ఆ పింక్ కలర్ తుర్ములిన్ బీట్స్ అనమాట. ఇవి రూబీ ఎమరల్డ్ కాదండి, తుర్ములిన్ సెమీ ప్రెషస్ స్టోన్స్. నేను ఎప్పుడు చెప్తుంటాను
మంచి బ్యూటీ ఇస్తాయండి తురుములిన్స్. సో ఆ విధంగా తురుములిన్ బీడ్స్ విత్ పర్ల్ కాంబినేషన్, ఫ్రెష్ వాటర్ వైట్ పర్ల్స్. సో ఈ కాంబినేషన్ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మాకు ఈ పింక్ నచ్చలేదండి, యూ కెన్ గో టు అదర్ కలర్స్ లైక్ రూబీ, ఎమరల్డ్, పచ్చలకి వెళ్ళొచ్చు, రెడ్కి వెళ్ళొచ్చు, ఇలాగా. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం పీస్ అని చెప్పాలి. మళ్ళీ రిపీట్ చేయవండి ఇలాంటి పీసెస్. బస్ ఒకసారి చూసామా చేసామా, ఎందుకంటే ఆ యూనిక్ ఫీల్ కలగాలి. ఇప్పుడు మనం ఎలా అయితే కొన్ని స్పెషల్ ఆర్డర్స్ ఉంటాయి చూసారా, కార్స్ కూడా మనకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇస్తాడు. అలాంటిది ఇంకో పీస్ ఉండదు. సో అటువంటి పీస్ అండి, నేను మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. సో అలాగే హ్యాంగింగ్స్ అండి. ఈ టాప్లో ఉన్న ఈ నెమల్ని మనం దుద్దుగా తీసుకున్నాం. ఆ తర్వాత కింద హ్యాంగింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఈ పార్ట్ అండి. హారంలో ఉన్న ఈ పార్ట్ని మనం దుద్దు కింద హ్యాంగింగ్ కింద తీసుకుని సేమ్ అగైన్ మనం పర్ల్స్ అండ్ తురుములిన్ బీడ్స్ తోటి డ్యాంగ్లింగ్స్ ఇచ్చేసాం. ఒక హెవీ పీస్ అండి ఇది. ఈ ఇంత పెద్ద హెవీ పీస్కి మరి హ్యాంగింగ్స్ కూడా ఆ సైజు ఉంటే తప్ప ఆ బ్రైడ్కి కంప్లీట్ జ్యువెలరీ ఫీల్ రాదు, పర్ఫెక్ట్ కాస్ట్యూమ్ రాదు. సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. మళ్ళీ మళ్ళీ చేసేది కాదు, చూసేది కాదు. మీకు అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.